బ్రేకింగ్ చూస్తున్న వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు విడుదల రజనీకి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైఎస్ జగన్ రెంటపల్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు నోటీసులు అందజేశారు. ఇక రేపు విచారణకు రావాలంటూ కూడా నోటీసుల్లో కోరారు. వైఎస్ జగన్ రెంటపల్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా అంబటి రాంబాబు విడుదల రజనీకి పోలీసులు నోటీసులు అందజేశారు. రేపు విచారణకు రావాలంటూ కూడా నోటీసుల్లో కోరారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, దీపిక, ఏదైతే గత నెల 18వ తేదీన రెంటపాళ్ల పర్యటన చంద్రబాబు ప్రధానంగా కూడా మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి బయలుదేరారు. అంటే అక్కడ ఏదైతే రెంటపాళ్ల గ్రామానికి సంబంధించి వైసీపీకి సంబంధించిన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నట్టును అతను పరామర్శించడానికి జగన్ వెళుతున్నటువంటి సందర్భంలో పోలీసులు అయితే అనుమతి మొదట తర్వాత కొన్ని పరిమితులతో కూడినటువంటి అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఆంక్షలను పూర్తి స్థాయిలో కూడా వాటిని ఉల్లంఘించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. స్టార్టింగ్ ఏదైతే ఇక్కడ తాడేపల్లికి సంబంధించి తాడేపల్లిలో తన నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరి అక్కడి నుంచి ఆయన రెంటపాళ్ల గ్రామం వెళ్లేంత వరకు కూడా పూర్తిగా కూడా ఏవైతే నిబంధనలు ఉన్నాయో పూర్తిగా అతిక్రమించడం జరిగింది. 100 మంది మాత్రమే ఆయనతో పాటుగా అక్కడికి గ్రామానికి వెళ్ళాలి అనేటువంటి సందర్భంలో వేలాది మంది కూడా అక్కడికి రావడం జరిగింది. అలాగే కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. గుంటూరు సమీపంలో ఏటుకూరు వద్ద ఒక వ్యక్తి మృతి చెందాడు. అదేవిధంగా కూడా సత్తెనపల్లిలో తొక్కిసలాట్లో మరొక వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త మృతి చెందినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం 113 మంది మీద కేసు నమోదు చేశారు. వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మాజీ మంత్రుల్ని అదేవిధంగా కూడా మాజీ ఎమ్మెల్యేలని ఇప్పటివరకు కూడా అంబటి రాంబాబుని అదేవిధంగా కూడా ఈ పేర్ని నానిని కూడా విచారణకి పిలిచిన సందర్భంలో వాళ్ళు హాజరయ్యారు. అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా పిలవటం, ఎమ్మెల్సీ అయినటువంటి లేళ్ల అప్పిరెడ్డిని కూడా అక్కడ విచారణకు అయితే మాత్రం పిలిచినటువంటి సందర్భం అయితే జరిగింది. అయితే రేపు అంటే ఈరోజు యాక్చువల్గా కూడా ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో ఆ మాజీ మంత్రికి సంబంధించి రజనీ ఉన్నారో ఆ రజనీకి నిన్నైతే ఈరోజు అటెండ్ కావాలని చెప్పినప్పటికీ కూడా ఆమెకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ మూలాన రేపు అటెండ్ అవుతానని చెప్పారు. ఇక రెండోసారి అంబటి రాంబాబుకి అయితే మరోసారి ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పినటువంటి పరిస్థితి. అంటే యాక్చువల్గా కూడా మొట్టమొదటిసారి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఆయన మీద ఈ జనాన్ని పెద్ద ఎత్తున తీసుకొని వచ్చారు అనేటువంటి ఒక అంశం మీద ఆయన అయితే మొన్న విచారించారు. ఇప్పుడైతే మాత్రం అంటే రేపు జరిగే విచారణ అయితే మాత్రం ఇక్కడ సత్తెనపల్లికి సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. దీనికి సంబంధించి కంటిపాడు వద్ద అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సందర్భంలో కంటిపాడు వద్ద పోలీసులకి బారికేట్లు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఈయన అంబటి రాంబాబు ఆయన సోదరుడు అంబటి మురళీకృష్ణ ఇద్దరు కూడా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకి నెట్టడం, దాంతో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీతో కూడా వాగ్వివాదం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కేసు మూలాన రేపు ఆయన అయితే మాత్రం ఈ సత్తెనపల్లికి సంబంధించిన రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణకైతే వస్తున్నారు. అదేవిధంగా కూడా ఇక సత్తెనపల్లి టౌన్ స్టేషన్కి సంబంధించి ఆ రూల్స్ వయలేషన్కి సంబంధించి ఆ రోజు ఎవరెవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళల్లో ఒకరిగా ఉన్నటువంటి ఈ విడుదల రజనీకి సంబంధించి విడుదల రజనీ కూడా రేపైతే మాత్రం సత్తెనపల్లి టౌన్ స్టేషన్లో ఆమె విచారణకైతే హాజరవుతుంది. రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ.